బాంబులు వెళ్దామంటే ఇంట్లో బాంబులు వేయలేవు, ఇప్పుడు ఎట్లా వేల్చుడో ఏమో. లేకపోతే ఏం చేస్తారు తప్ప. అయ్యో మీరు ఇన్నే కూర్చున్నారా? ఇంట్లో ఏం చేయక ఒక గీడ వచ్చి కూర్చున్నాను. అంటే మీ ఇంటికి అడిగితే బాంబులు మా ఇంట్లో లేకనే కదా మేము ఈడ చూస్తున్నాం. భయపడని జరగదు, మీకు అన్ని ఏం తెలుస్తాను. ఎందుకే ఖర్చు కొనిస్తాం మా అందరికి. బాంబులు తీసుకోండి. మొత్తం 500 గుత్త తీసుకపోండి. దీపావళి వేడి నుండి ఈ కార్తీక పౌర్ణమి గివే ఉన్నాయి. 500 కూడా ఓర్రి. డబ్బులు ఇచ్చినాకనే ప్యాక్ చేస్తా నేను. మీరు పిల్లలు మీ వాళ్ళు పెద్దోళ్ళు రాలేదు. మీ పిల్లల్ని చూసి వీడిని ప్యాక్ చేసి ఇస్తున్నా. మళ్ళీ మాత్రం రిటర్న్ వస్తే తీసుకోను నేను. మీ మమ్మీలో డాడీనో తీసుకొని వస్తే నేను మళ్ళీ రిటర్న్ తీసుకోను. సరే అమ్మా. జర జాగ్రత్తగా కాలుగుర్రి. మందు ఉంటుంది, జర స్టైల్ నోట్లో పెట్టుకోకూడదు. జాగ్రత్త ఉండండి. సరే బాయ్. అయ్యో ఇంతకు ముందే ఆడపిల్లలు వచ్చిర్రు. ఇంత కొత్తిమీర చుట్టామే, ఇంత ఎంటకలి రోజుకనే 5 చిరుకుండా వేరు. కొంచెం ముందత్త అయిపోవు కదా, మీకు కూడా దొరుకు. ఆయన్ని ప్యాక్ చేసి అయితే మంచి బాంబులు దొరికినాయి. మంచిగా మమ్మీ నీకు కూడా అల్లనే ఉంది. బన్నీ ఎట్లా ఎగిరింది తెలుసా? కొడుకో జల్ల రాహుల్ ఆయన హ్యాపీ కార్తీక పుణ్యం చెప్పేదాకా తీయరు. తీస్తలేరా? పుట్టి అట్లా పెట్టినా అంతే. ఫోటో ఇస్తున్నావు అది పెడతావు పెట్టావు ఇవాళ. ఇవన్నీ గిజ్జుడిగో తింపు. తింపు పడ్డైపో తమ్ముడు ఇంతే అంట. పెట్రా ఇంకెంతసేపు రా. ఏంటిదిరా మళ్ళాను? ఇప్పుడు వెళ్తావు అంటుకుందా అసలు? అరే ఇప్పుడు అయితే షేర్ వెళ్తుండు మనోడు.
ఇగో 3 పటాకాలు ఉన్నాయి చూడండి. ఓ వేరే ఉంది ఇగో 3 పటాకాలు మంచిగా చూపిస్తున్నాను మీకు. అది ఇంతసేపు అవుతుంది ఇంకా వెళ్తలేదు. ఏగో ఇప్పుడు చూడచ్చు. ఏయ్ కుక్కలే కొడుతుంది మీరు. మై యూట్యూబ్ ఛానల్ అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణమి. మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్.